మన జీవితంలో అతి ప్రమాదకరమైన శత్రువు ఎవరంటే మన ఆలోచనలు. అవి మనల్ని లేపుతాయి, మనల్ని పడగొడతాయి కూడా. మనసు ఆందోళనలో ఉన్నప్పుడు చిన్న సమస్య కూడా పర్వతంలా అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఆందోళన అనేది మనసు సృష్టించిన ఒక మాయ. దాన్ని మార్చగలిగేది కూడా మనమే, మన మనస్సే. ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే యువకుడు ఉండేవాడు. అతను చదువులో మంచివాడే, కానీ ఒక సమస్య, ఎప్పుడూ ఆందోళన. ఎగ్జామ్ వస్తే టెన్షన్, ఒక చిన్న తప్పు అయినా కూడా నేను జీవితంలో ఏమవుతాను అని ఆలోచన. మొత్తం సమయం భయం, భవిష్యత్తు ఊహల్లోనే గడుపుతుండేవాడు. ఒకరోజు అరుణ్ గురువుగారు అతనిని పిలిచి ఇలా అన్నాడు, నీ చేతిలో నీ ఆలోచనల శక్తి ఉంది, ఆందోళనను మార్చడానికి నీకు ఒక చిన్న రహస్యం చెప్తానంటాడు గురువుగారు. అప్పుడు అరుణ్ ఆశ్చర్యపడ్డాడు. గురువు ఒక గ్లాసు నీళ్లు తీసుకురా అన్నాడు. దీన్ని 10 నిమిషాలు పట్టుకో, తర్వాత ఏమనిపిస్తుంది అని అడిగాడు గురువుగారు. అరుణ్ ఏమనిపించట్లేదు గురువుగారు అన్నాడు. ఒక 15 నిమిషాల తర్వాత గురువుగారు మళ్ళీ అడిగారు. ఇప్పుడు ఎలా ఉంది అరుణ్ అని అడిగారు. కొంచెం భారంగా ఉంది అని అన్నాడు అరుణ్. గంట తర్వాత అడిగాడు గురువుగారు. ఇప్పుడు ఎలా ఉంది అని అన్నాడు. సార్, చేతికి చాలా నొప్పిగా, భరించలేనంత బరువుగా ఉందన్నాడు అరుణ్. గురువు మెల్లిగా నవ్వుతూ ఇలా అన్నాడు, నీ చేతిలో ఉన్న నీరు బరువు మారలేదు, కానీ పట్టుకున్న సమయం పెరిగింది. ఆందోళన కూడా అలానే ఉంటుంది. సమస్య ఎంత అనేది కాదు, మనం దాన్ని ఎంతసేపు పట్టుకుంటున్నాం అన్నది ముఖ్యం. కాబట్టి చిన్న సమస్యను కూడా ఆ వాటర్ గ్లాస్ మాదిరిగా ఎక్కువసేపు పట్టుకుంటే, ఆ మనసులో ఉంచుకుంటే బరువు ఆ ఆందోళన తప్పదు. కాబట్టి వదిలేయాలి. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.